మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆదివారం రాత్రి ఎక్స్ వేదికగా తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ లో చేరుతున్నానని, ప్రజలు తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. కాగా బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు జరిగాక బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ కావడం, రాబోయే రోజుల్లో కేసీఆర్ తో కలిసి పనిచేస్తానని చెప్పడంతో బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ చేరిక ఖాయమైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరిన వెంటనే ఆయన నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం.